నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం కూర మసాలా గ్రేవీ ఐస్ క్యూబ్ని ఈజీగా ఇలా చేసి పెట్టుకుంటే 6 నెలల పాటైనా నిల్వ ఉండే మసాలా గ్రేవీ మసాలా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. నేను బీన్స్ క్యారెట్ గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను. మీరు ఏ గ్రేవీ కర్రీకైనా ఈ మసాలాను వాడచ్చు. ఒక స్పూన్ కావాల్సిన పదార్థాలు: గసగసాలు 1 స్పూను, తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా పొట్టు తీసి చిన్నగా కట్ చేసి ముక్కలుగా అల్లం ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత సగం కప్పు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు, యాలకులు 7, సాజీరా 1 స్పూను, దాల్చిన చెక్క 2, సోంపు 1 స్పూను, లవంగాలు 8, నీళ్ళు తగినన్ని. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని మనకు కావాల్సిన మసాలా దినుసులు కొబ్బరి అన్నిటిని వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు కొద్దిగా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, తర్వాత మనం ఫ్రై చేసిన కొబ్బరి గసగసాలు మసాలాలు అన్నీ కలిపి మిక్సీ జార్లో వేయాలి. 1 స్పూన్ దొడ్డుప్పు కూడా వేయాలి. కొద్దిగా వాటర్ వేసి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి అన్నిటినీ గసగసాలు కూడా వేయండి. దీంట్లోని అన్నీ వేసి ఇలా మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలో నేను పెట్టి ఐస్ క్యూబ్ లాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఐస్ క్యూబ్ ట్రే లేకపోతే చిన్న గిన్నెల్లో అయినా కానీ పెట్టుకొని ఐస్ క్యూబ్ లాగా చేసుకున్న తర్వాత విడిగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటైనా కానీ 6 నెలల వరకు నిల్వ ఉండే కూర మసాలా గ్రేవీ అనేది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క మసాలా గ్రేవీ అనేది ఉంటే ఎన్ని కర్రీస్ అయినా మనం ఈజీగా 5 నిమిషాల్లో చేసేయచ్చు. గుడ్డు గ్రేవీ మసాలా కర్రీ అయినా, వంకాయ మసాలా కర్రీ అయినా, క్యాప్సికమ్ మసాలా కర్రీ అయినా, ఇంకా మీకు నచ్చిన ఏ గ్రేవీ కర్రీకైనా కానీ ఈ మసాలాను వేసి చేస్తే మీరు అన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క మసాలాను వేసి చేస్తే 5 నిమిషాల్లో కూరలు అనేది మీరు టెన్షన్ పడకుండా 5 నిమిషాలు ఒక 15 నిమిషాల్లో చేసే వంట ఒక 5 నిమిషాలనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్ లాగా తయారైనాయి. ఆ ఐస్ క్యూబ్లను ఒక్కొక్కటిగా తీసి ఇలా ఎయిర్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు అయినా కానీ మనకి నిల్వ ఉంటాయి. మీకు అలా ఇష్టం లేదు అంటే ఒక వారం రోజులకు నిల్వ ఉండే వరకైనా చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. మీరు అప్పటికప్పుడు చేసుకున్న దానిలాగానే మన మసాలా గ్రేవీ అనేది రెడీ అవుతుంది. నేను బీన్స్ క్యారెట్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్ను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నీళ్ళల్లో వేసి క్యారెట్ బీన్స్ని నీళ్ళల్లో వేసి పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను పెద్దగా పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే బీన్స్ క్యారెట్ అనేది ముందుగానే కుక్కర్లో కొద్దిగా వాటర్ చిన్న గ్లాస్ వాటర్ వేసి
ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కన తీసి పెట్టుకున్నాను. ఉడికించిన బీన్స్ క్యారెట్ ముక్కల్ని మనం ఇప్పుడు వేస్తున్నాము. బీన్స్ క్యారెట్ అనేది ఇలా ముందుగానే కుక్కర్లో ఉడికించి మనం పెట్టుకుంటే ఈజీ అనేది ఉడకడానికి అనేది చాలా ఎక్కువ సమయం పట్టకుండా తొందరగా మనకు కూర అనేది రెడీ అవుతుంది. తర్వాత బీన్స్ క్యారెట్ ముక్కలను కూడా వేసి 2 స్పూన్ల కారం 2 స్పూన్ల ఉప్పు వేసాను. మీరు కూరని తగ్గట్టు మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. నేను ఒక 1/2 kg బీన్స్ 50 గ్రాముల క్యారెట్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వాటిని మనం వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు కారంలో బీన్స్ క్యారెట్ ముక్కలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత గ్రేవీ మనం చేసి పెట్టుకున్న గ్రేవీ మసాలా ఐస్ క్యూబ్లని 2 ఐస్ క్యూబ్లను తీసుకొని ఇలా కూరలో వేసి కలుపుకున్నాను. మీరు కావాలంటే పొడిగా కూర అనేది ఫ్రైలాగా కావాలంటే ఇలాగే ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడికించి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలి, గ్రేవీ కర్రీ లాగా ఉంటే చపాతీలోకి పూరి దేంట్లోకైనా బాగుంటుంది అంటే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే మనకు బీన్స్ క్యారెట్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి. మీరు కావాలంటే మీరు నీళ్ళు ఎక్కువగా మీరు కన్సిస్టెంట్కి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోండి. మీరు ఎక్కువ గ్రేవీగా తినాలి అనుకుంటే ఎక్కువ నీళ్ళని పోసుకోండి. తక్కువ నీళ్ళని పోసుకోవాలంటే తక్కువ పోసుకోండి. గ్రేవీ మసాలా ఐస్ క్యూబ్లు కూడా మీరు గ్రేవీని తగ్గట్టు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేను 2 ఐస్ క్యూబ్లను వేసాను, కానీ మీకు నచ్చినన్ని వేసుకొని ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.